పవర్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఏంటి? మనం ఏం అవ్వాలి అని అనుకుంటున్నామో అటువంటి వాళ్లతో స్నేహం చేస్తే దానిలో ఉండే మెలకువలు, వారి యొక్క జ్ఞానము, వారి ఆలోచన విధానము ఇవన్నీ కూడా మనకి అలవాటు అవుతాయి. దాన్నే పవర్ ఆఫ్ అసోసియేషన్ అంటారు. ఉదాహరణకి మీరు ఒక రచయిత అవ్వాలనుకోండి. ఆల్రెడీ ఎవరైతే రచయితలు ఉన్నారో, ఎవరైతే రచనలు చేస్తూ ఉంటారో, పుస్తకాలు రాస్తూ ఉంటారో వాళ్లతో స్నేహం చేస్తే ఆ జ్ఞానం మీకు వస్తుంది. ఒకవేళ వడ్డీ వ్యాపారస్తులు అవ్వాలనుకోండి, ఇంట్రెస్ట్కి తిప్పాలనుకోండి, ఆ వడ్డీ వ్యాపారస్తులతో స్నేహం చేస్తూ ఉంటే వారు ఎలా మాట్లాడుతూ ఉంటారు, ఎలా వ్యాపారం చేసుకుంటూ ఉంటారు, ఎలా వడ్డీలకు ఇస్తూ ఉంటారు, ఎలా కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు, ఇలాంటి మెలకువలన్నీ తెలుస్తూ ఉంటాయి. అవునా? ఆ రంగాలలో గెలిచే టెక్నిక్లు తెలుస్తూ ఉంటాయి. గెలిచే వ్యక్తులు ఎప్పుడు గెలుపు గురించే మాట్లాడతారు. ఎలా ఏ పని చేస్తే గెలుస్తారు అనే వాటి గురించే ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు కూర్చుని అటు ఇటు గాసిప్స్ మాట్లాడుకోవలసి వచ్చినా దానిలో ఎక్కువ శాతం వాళ్ళ యొక్క పని ప్రణాళికల గురించి మాత్రమే మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే దానిలోనే వాళ్ళు రిలాక్సేషన్ చూస్తూ ఉంటారు. అందువల్ల మనం ఏ రంగంలో గెలవాలి అనుకుంటున్నామో, ఏ రంగాన్ని ఎంచుకొని ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నామో ఆ రంగంతో ఉండే వాళ్లతోటి స్నేహం చేయడం, వాళ్లతో తిరుగుతూ ఉండడం, వాళ్లతో మాట్లాడుతూ ఉండడం చేస్తూ ఉన్నప్పుడు వాటిల్లో మనము కూడా ఎన్నో నేర్చుకోగలుగుతాం. సత్సంగం అంటాం. ఇంగ్లీష్ లో చెప్పాలంటే పవర్ ఆఫ్ అసోసియేషన్. ఉదాహరణకి ఒక మురిక్కాల పక్కన నుంచున్నాం అనుకోండి, ఏమొస్తుంది? మురిక్కాల వాసనే వస్తుంది. అవునా? అదే ఒక మంచి మల్లెపూ షాప్ ఉంది, దాని పక్కన నుంచుంటే ఏమొస్తుంది? ఆ సువాసనే వస్తుంది. కారణం ఏంటి? మనం ఎక్కడి నుంచున్నామో దాని యొక్క వాసనని మనం తీసుకుంటున్నాం. అలాగే మనం ఎవరితో స్నేహం చేస్తున్నామో వారి యొక్క సాన్నిధ్యం మనకి అందుతుంది. మనం కూడా ముందుకు ప్రయాణం చేయగలుగుతాం.